హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిఫరెన్షియేషన్ నుంచి ఇంకో మోడల్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఫార్ములా d/dx ఆఫ్ x ప్లస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ బి. రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఉండి డెరివేటివ్ చేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఈ మల్టిప్లికేషన్లో ఉన్న రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చింది ఆన్సర్. చూడండి, ఇక్కడ d/dx ఆఫ్ x ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. టూ నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఉండి డిఫరెన్షియేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రెండు నెంబర్స్ యాడ్ చేయటమే ఆన్సర్. ఎక్స్ ప్లస్ 6 ప్లస్ ఎక్స్ ప్లస్ 4. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ 6 ప్లస్ 4 అంటే 10. అంతే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, d/dx ఆఫ్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7. రెండు ఫ్యాక్టర్స్ ఇలా మల్టిప్లికేషన్లో ఉండి డిఫరెన్షియేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రెండు నెంబర్స్ యొక్క యాడింగే మనకు ఆన్సర్ అవుతుంది. సో అంటే ఎక్స్ మైనస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 7. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x మైనస్ 5 ప్లస్ 7 అంటే ప్లస్ 2. సో ఈ మోడల్కి సంబంధించి ఈ రెండు క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ మోడల్ d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ a ఇంటూ e పవర్ x ప్లస్ b. ఈసారి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో రెండు నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఉంటే ఆన్సర్ ఎలా రాయొచ్చు? సింపుల్ వే, 2 ఇంటూ ఈ పవర్ 2x ఏ ప్లస్ బి ఆఫ్ ఏ ఈ పవర్ ఎక్స్. చూడండి, ఒక ఎగ్జాంపుల్, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 6. ఎలా రాయమన్న ఆన్సర్? 2 ఇంటూ ఈ పవర్ 2x. ఇక్కడ చూడండి, 1 అని ఏ అని తీసుకోవాలి, 6 అని బి అని తీసుకోవాలి. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ 2x. 1 ప్లస్ 6 అంటే 7 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. సో ఇలా ఈ పవర్ ఎక్స్లో ఉండి మల్టిప్లికేషన్లో డెరివేటివ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ 2 ఇంటూ ఈ పవర్ 2x అని రాయాలి. ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 8ని ఏ అని తీసుకుందాం, 1ని బి అనుకుంటే 8 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ 2x. 8 ప్లస్ 1 అంటే 9 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇలా సింపుల్ లైన్లో ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఓకే, చూడండి. నెక్స్ట్, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఏ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి. ఇలా u/v రూల్ ఉన్నప్పుడు డెరివేటివ్ చేయాల్సి వస్తే షార్ట్ కట్ మెథడ్. న్యూమరేటర్లో ఉండే నెంబర్ ఏ, డినామినేటర్లో ఉండే నెంబర్ బిగా తీసుకొని b మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై డినామినేటర్లో ఉండే నెంబర్ యొక్క స్క్వైర్ రాస్తే చాలు ఫార్ములా. ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 5 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8. న్యూమరేటర్లో ఉండే నెంబర్ని ఏగా ట్రీట్ చేయండి, డినామినేటర్లో నెంబర్ని బిగా ట్రీట్ చేసుకుంటే ఈ ఫార్ములా ప్రకారం b మైనస్ ఏ అంటే 8 మైనస్ 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై డినామినేటర్లో ఉండే నెంబర్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8 హోల్ స్క్వైర్. 8 మైనస్ 5 అంటే 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8 హోల్ స్క్వైర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 6. న్యూమరేటర్లో ఉండే -1ని ఏగా ట్రీట్ చేయండి, డినామినేటర్లో ఉండే 6ని బి అనుకుంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం b మైనస్ ఏ, బి అంటే 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై డినామినేటర్లో ఉండే నెంబర్ యొక్క స్క్వైర్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ 6 హోల్ స్క్వైర్ దట్ ఈక్వల్ టు 7 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 6 హోల్ స్క్వైర్. అంటే ఇలా ఫార్ములాలు గుర్తుపెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాయటం అన్నమాట. ఓకేనా?